నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ, నవీన్ యాదవ్ను అభినందించిన రాహుల్ గాంధీ. ఇవాళ్టితో ముగిసిన 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ. ఇప్పటి వరకు 2 విడతల్లో ఎమ్మెల్యేల విచారణ పూర్తి. స్పీకర్ నోటీసులకు ఇవ్వాల్సి ఉన్న మరో 2 ఎమ్మెల్యేలు. నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వికటించిన వైద్యం, 17 మంది చిన్నారులకు అస్వస్థత. బీఆర్ఎస్ కార్యకర్తపై దాడిని ఖండించిన కె తారక రామారావు, దాడికి హస్తం పార్టీ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్. గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, గిరిజన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి ఎన్డీఏ కృషి చేస్తుందని వెల్లడి. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం, బీహార్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషిస్తున్నామన్న కేసీ వేణుగోపాల్, ఎన్నికల కమిషన్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శ. రెండో రోజు ముగిసిన భారత్ సౌత్ ఆఫ్రికా తొలి టెస్ట్ మ్యాచ్, అదరగొడుతున్న భారత బౌలర్లు. ఇవాళ ఒక్కరోజే 16 వికెట్లు తీసిన టీమిండియా. ఈ రోజు ఆట ముగిసే సమయానికి 63 పరుగుల ఆధిక్యంలో దక్షిణాఫ్రికా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అలాగే కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సైతం హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సైతం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారని సమాచారం. నవీన్ యాదవ్కు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో విచారణ జరిగింది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజయ్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ ఫిరాయింపులపై ప్రశ్నించారు. ఎమ్మెల్యే కేపీ వివేక్ తరపు న్యాయవాదులు తెల్లం వెంకట్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేయగా, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తరపు లాయర్లు సంజయ్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లు స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంది. వీరిద్దరిని రేపు విచారణ చేయనున్నట్లు సమాచారం. మహిళలంతా వ్యాపార రంగాల్లో రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. స్వయం సహాయక సంఘాలతోనే మహిళలకు గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ప్రజాభవన్లో మహిళా స్వయం సహాయక సంఘాల మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్ర స్థాయి సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉచిత బస్సు ప్రయాణం నుంచి ఆర్టీసీకి అద్దె బస్సులిచ్చే స్థాయికి మహిళా సంఘాలు ఎదిగాయన్నారు. మహిళా సంఘాలకిచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందన్నారు. స్వయం సహాయక సంఘాలతోనే మహిళలకు గుర్తింపు ఉంటుందని, మండల సమాఖ్యలు ఒంటరి మహిళలకు భరోసా కల్పించాలన్నారు. భారం పడద్దు అనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కూడా ముఖ్యంగా మహిళలను బేస్ చేసుకుని నడుస్తున్నాయి. ఉచితంగా బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంట్లో కరెంటు 200 యూనిట్ల ఫ్రీ కావచ్చు, సన్న బియ్యం, అదే బియ్యం మనం బయట కొనుక్కుంటే మినిమంగా 40-50 రూపాయలు. అది ఇవాళ మనం సన్న బియ్యం తింటున్నాం అంటే ఆ కనీసం 20-30 రూపాయలుగా కేజీ మీద మిగులుతాయి. ఇట్లా ఆలోచన చేసి రూపాయి వాళ్ళకు మిగిలాలే మహిళలకు అనే లక్ష్యంతో జూబ్లీహిల్స్ లో తమ కార్యకర్తపై జరిగిన దాడిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఖండించారు. రహమత్ నగర్ లో తమ పార్టీ కార్యకర్త రాకేష్ ను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఫలితాలు వచ్చి 24 గంటలు దాటక ముందే కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. తాము కూడా అనేక ఎన్నికల్లో గెలిచామని, కానీ ఇలా దాడులు చేయలేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. దాడికి హస్తం పార్టీ పూర్తిగా బాధ్యత వహించాలని, దొంగ ఓట్లు, గూండాగిరి, డబ్బులు పంచి జూబ్లీహిల్స్లో గెలిచారని విమర్శించారు. కాంగ్రెస్ గూండాయిజం కొనసాగితే ప్రజలే బుద్ధి చెప్తారని కేటీఆర్ హెచ్చరించారు. నిన్నటి ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవడం జరిగింది. ఎన్నడన్నా ఈ రోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి
ఈ రకంగా ప్రవర్తించారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆయన మీద రెహమత్ నగర్లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు, ఆయనకు జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం, కొన్ని ఎన్నికలు ఓడిపోతాం. ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం. మోసం చేయడం హరీష్ రావు నైజమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మెదక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత రాష్ట్ర సమితిలో ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడంతోనే సరిపోతోందన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా సామాజిక మాధ్యమాల్లో కాక బయటకు వచ్చి పోరాడాలని హితవు పలికారు. బీఆర్ఎస్ ఓడిపోగానే ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవటం హరీష్ రావు నైజమని అన్నారు. ఆయన గురించి గట్టిగా మాట్లాడితే తనను పార్టీ నుంచి బయటకు పంపారని ఆరోపించారు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో ప్రభుత్వ అన్యాయం, హరీష్ బినామీలతో సీఎం లింకులు, పార్టీ నేతల ఆస్తుల పెంపు, కేడర్ నిర్లక్ష్యం, పద్మా దేవంత్ రెడ్డి పాత వివాదాలపై ప్రశ్నించారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులలో టాలీవుడ్ నటుడు రాణా దగ్గుపాటి, ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ సిఐడి విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించి స్టేట్మెంట్ తీసుకున్న సిఐడి ఇవాళ సిఐడి కార్యాలయంలో వీరి స్టేట్మెంట్స్ రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది. యాంకర్ విష్ణుప్రియ 3 బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినట్లు అధికారుల సమాచారం. బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్స్ వివరాలను విష్ణుప్రియ సిఐడి సిట్కి అందజేసినట్లు తెలుస్తోంది. తను ప్రమోట్ చేసిన యాప్ గురించి తన లీగల్ టీం వెరిఫై చేసిందని రాణా చెప్పారు. యాప్ చట్టబద్దమైనదని తెలుసుకున్న తర్వాతే ప్రమోట్ చేశామన్నారు. విచారణకు బ్యాంక్ స్టేట్మెంట్స్తో వెళ్లాలని, పూర్తి లావాదేవీలకు సంబంధించి స్టేట్మెంట్ అధికారులకు ఇచ్చినట్లు విచారణ అనంతరం తెలిపారు. What has happened now, we're just going to take the right ways to communicate the right messaging about these gaming and gaming apps in further. Yes. Yeah, and so the legality has come a little later, but I'm here to do whatever they need to help spread the message across it. ఆదివాసీ ఆరాధ్య దైవం, తొలితరం ఉద్యమ నాయకుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బిర్సా ముండా విగ్రహానికి ఎంపీ జి నగేష్, ఎమ్మెల్యే పాయల్ శేఖర్, జిల్లా కలెక్టర్ రాజశేష్ షా, ఆదివాసీ సంఘాల నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శేఖర్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, చట్టాల రక్షణకు బిర్సా ముండా అనేక పోరాటాలు చేశారని అన్నారు. బిర్సా ముండా జయంతి వేడుకలను జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజశేష్ షా వెల్లడించారు. ఆదివాసీ గ్రామాలను, ఆదివాసీలను వ్యక్తిగతంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతోని ఈరోజు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడమే కాకుండా కేటాయించినటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయ్యే విధంగా మానిటరింగ్ చేస్తూ ఈరోజు అనేక గ్రామాలు రోడ్లు లేక, ఇండ్లు లేక, తాగడానికి నీళ్లు లేక, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి చాలా గ్రామాలు ఈరోజు బిర్సా ముండా గారి జయంతిని పురస్కరించుకొని అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఆ రోజు మరి ఆ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీ తెగలు పడుతున్నటువంటి బాధలను చూసి మన హక్కులను మనమే కాపాడుకోవాలన్న గొప్ప లక్ష్యంతో, ధైర్య సాహసాలతోని అతి చిన్న వయసులో పోరాటం చేసినటువంటి ఆ యొక్క మహాయోధుని మనమంతా కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాన్స్టిట్యూషన్లో కూడా వారు ఏవైతే ఆదివాసులకి ఈ జంగల్ జమీన్ సంబంధించిన ఏవైతే హక్కులు ఉన్నాయో దానికి మళ్ళీ 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. సో మనం కూడా ఈ జనజాతి గౌరవ దినోత్సవం సందర్భంగా మళ్ళీ ప్రభుత్వం కూడా చాలా రకాల కార్యక్రమం కూడా ఆదివాసీల కోసం తీసుకొని రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇల్లు, గతంలో పోడు సంబంధించిన కూడా పట్టాలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. మనం తర్వాత వ్యవసాయ సంబంధించిన కానీ, తర్వాత నీటి సంబంధించిన విషయం కానీ, వాటిని కూడా ప్రభుత్వం కానీ ఐటీడీ తరఫు నుంచి కూడా మనం కృషి చేయడం జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో యూనిటీ మార్చ్ ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ 150వ జయంతి ఉత్సవాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి భువనగిరి పట్టణ పురవీధుల మీదుగా కిలా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో యువతీ యువకులు, విద్యార్థులు, పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొని ఐక్యతను చాటుకున్నారు.
దేశ ప్రజలు ఐకమత్యంగా ఉండాలన్న సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ 150వ జయంతోత్సవాల్లో భాగంగా మన భువనగిరి జిల్లాలో యూనిటీ మార్చ్ స్టార్ట్ చేశాం. వల్లభాయ్ పటేల్ గారిని స్మరించుకుంటూ దేశ ప్రజలందరూ ఐకమత్యంతో ఉండాలనే ఉద్దేశంతో యూనిటీ మార్చ్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ మన రాష్ట్రంలో భువనగిరిలో స్టార్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు యూనిటీ ఆఫ్ ఇండియా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఉన్న విద్యార్థులు, తర్వాత యువకులు, మహిళలు, కళాకారులు చాలామంది హాజరయ్యారు. ఒక పాదయాత్ర కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి పెట్టాలని అన్నారు కాబట్టి ఈరోజు మనము జూనియర్ కాలేజీ నుంచి స్టార్ట్ చేసుకొని మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ భాస్కరరావు గారి సారథ్యంలో జూనియర్ కాలేజ్ నుంచి స్టార్ట్ చేసుకొని పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి భువనగిరి ఫోర్ట్ వద్ద ఎండ్ చేస్తాం ఈ కార్యక్రమాన్ని. తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించారని హైదరాబాద్ నగర సిపి సజ్జనార్ వెల్లడించారు. ఆపదలో ఉన్నానని, డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్లు పంపిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఓ స్నేహితుడు నిజమని నమ్మి 20,000 రూపాయలు పంపి మోసపోయారని చెప్పారు. డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్లు, వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని సూచించారు. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ మోసాలపై 1930 హెల్ప్ లైన్ లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని కోరారు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ కావడంతో డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడింది. గేమింగ్ సైట్లోకి వెళ్తుందని రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పిఎస్లో కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. సైట్ను రీస్టోర్ చేసిన ఎన్ఐసి అధికారులు విదేశీ గేమింగ్ యాప్ల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. వెబ్సైట్ సబ్ డొమైన్స్ యథావిధిగా పనిచేస్తున్నట్లు కోర్టు వర్గాలు చెబుతున్నాయి. కోర్టు కేసు లిస్టులు, ఇతర బ్లాగ్లు సవ్యంగానే కొనసాగుతున్నట్లు వివరించాయి. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. నల్గొండ జిల్లాలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల వైరల్ ఫీవర్తో బాధపడుతూ వీరంతా ఆసుపత్రిలో చేరారు. నిన్న సాయంత్రం చిన్నపిల్లల వార్డులో రోజులాగే పిల్లలకు వైద్యులు ఇంజెక్షన్స్ ఇచ్చారు. దీంతో అరగంట తర్వాత వారికి వాంతులు, విరోచనాలయ్యాయి. ప్రస్తుతం బాధితులను ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఒక ఇంజెక్షన్ బదులు మరొకటి ఇచ్చారని వైద్యులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ నాగార్జునసాగర్ ఆసుపత్రిని సందర్శించారు. వైద్యులతో మాట్లాడి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటనపై కమిటీ వేసి నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా మెడికల్ ఆఫీసర్ మాతృనాయక్ మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఎలాంటి పొరపాట్లు జరగలేదని తెలిపారు. అందరికీ ఇచ్చే ఇంజెక్షన్స్ ని చిన్నారులకు వేయటం జరిగిందని, డీహైడ్రేషన్ వల్ల కొంతమంది పిల్లలు అస్వస్థతకు గురై ఉండొచ్చని అన్నారు. సో ఫర్దర్గా ఇప్పుడు ఒక ఎంక్వైరీ అయిపోతున్నాం. మనం ఆ కన్సర్న్ నర్స్తో కూడా, మనం ఆ డాక్టర్తో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. వాళ్ళ వర్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మేబీ కొంచెం టైంలో మనకి ఎగ్జాక్ట్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు 3-4 డేస్ నుంచే కొంచెం వైరల్ ఫీవర్ అని అట్లా కొంతమంది అడ్మిట్ అయ్యారని మనకి తెలిసింది. సో ఫర్దర్గా బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఎంక్వైరీ ఫైండింగ్స్ అయితే వస్తాయి, వీ విల్ బీ టేకింగ్ ఫర్దర్ యాక్షన్. పిల్లలందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బెస్ట్ ట్రీట్మెంట్ మనం అందించడం జరుగుతుంది. మనకి డిసిహెచ్ఎస్ గారు వేరే చోట్ల కూడా డాక్టర్స్ ఇక్కడ రౌండ్ ద క్లాక్ వేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించింది. ఈ ఎన్నికల్లో పనిచేసిన బీజేపీ నినాదం ఏమిటి? ఆ పార్టీని బీహారీలు ఆదరించడానికి కారణాలేమిటి? ప్రధాని మోదీ మ్యాజిక్ మరోసారి పనిచేసిందా? వివరాలు చూద్దాం. దేశంలో ఏ ఎన్నిక జరిగినా ఎన్డీఏ ప్రభంజనమే కనిపిస్తోంది. వికసిత్ భారత్లో ఎక్కడ చూసినా కమలం వికసిస్తూనే ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ కూటమి విజయం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అంతేకాదు అత్యధిక సీట్లు సాధించి బీజేపీ తిరుగులేని విజయం అందుకుంది. ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో భారీ విజయం సొంతం చేసుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవగానే కూటమిలోని జేడీయూతో పాటు ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ ఇతర పార్టీలతోనూ సీట్ల పంపకంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చెరో సగం సీట్లతో బీజేపీ, జేడీయూ పోటీ చేశాయి. చెరో సగం సీట్లలో పోటీ చేసేలా జేడీయూని ఒప్పించగలిగింది బీజేపీ. దీంతో ఈ ఎన్నికల్లో 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి 89 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అంతేకాదు 88% స్ట్రైక్ రేట్ సాధించింది. బీహార్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి ప్రధాని మోదీ మ్యాజిక్ మరోసారి పనిచేసింది. ప్రధాని మోదీ ప్రచార సభలు, ర్యాలీలు ఓటర్లను ఆకర్షించాయి. 7 సార్లు బీహార్లో పర్యటించారు. 13 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పాట్నాలో భారీ రోడ్ షో నిర్వహించారు. బెగుసరాయ్ నుండి బెట్టియా వరకు, కతిహార్ నుండి అర్రా వరకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా నియోజకవర్గాలను కవర్ చేశారు. అంతేకాదు తన ప్రచార సభల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, మహాగఠ్ బంధన్ కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా బీహార్లో చొరబాటుదారుల అంశంపై ప్రతిపక్ష కూటమిని ఇరుకున పడేశారు. అలాగే ఆర్జేడీ, జంగిల్ రాజ్ అవినీతి పాలనను పదే పదే గుర్తు చేశారు. అలాగే ఎన్డీఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలు ఎన్డీఏ వైపు ఓటర్లను మళ్లించాయి. యువతకు ఉద్యోగ కల్పన, బీహార్ అభివృద్ధి కోసం ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులను వివరించారు. దీంతో ఓటర్లు బీజేపీ వైపు ఆకర్షితులయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాని మోదీ ప్రచారమే కాదు, బీజేపీ అగ్ర నాయకత్వం అంతా బీహార్పై ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేసింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా అనేక మంత్రులు ప్రచారం చేపట్టారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే బీహార్ అభివృద్ధి ఎలా ఉంటుందో హామీ ఇచ్చారు. అంతేకాదు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ విమర్శలకు ధీటుగా బీజేపీ నేతలు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ఎస్ఐఆర్పై రాహుల్ గాంధీ విమర్శలకు బీజేపీ ప్రతివిమర్శలు చేసింది. పోల్ మేనేజ్మెంట్తో ఓటర్లను పోలింగ్ బూత్ వరకు వచ్చేలా చేశారు. ఆ రాష్ట్రంలో జరిగిన ప్రచార సభల్లో పహల్గాం టెర్రర్ అటాక్ జరిగిన కొన్ని రోజులకే బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ బీహార్ గడ్డపై నుంచే ఉగ్రముఖులకు బలమైన సందేశం పంపించారు. బుద్ధభూమి బీహార్ నుంచే ఉగ్రవాదులపై యుద్ధాన్ని ప్రకటించారు. ఇది ఓటర్లలో పాజిటివ్ సెంటిమెంట్ను రగిల్చింది. బీజేపీ అంటేనే అభివృద్ధి అనే నినాదాన్ని బీహార్లో గల్లీ గల్లీకి తీసుకెళ్లారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టిస్తామో చేసి చూపించారు. 1.62 లక్షల కోట్ల రూపాయలను మోదీ ప్రభుత్వం వివిధ పథకాల కోసం ఆ రాష్ట్రానికి కేటాయించింది. గయా, పూర్ణియా, మోతీహారీ వంటి ప్రాంతాల్లో వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో బీహార్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. విద్య, వైద్యం మెజారిటీ ప్రజలకు చేరువైంది. బీహార్ సీఎం నితిన్ కుమార్ చరిష్మా బీజేపీకి కలిసొచ్చింది. అలాగే ఆ రాష్ట్రంలో అమలులో ఉన్న మద్యపాన నిషేధం, చేసిన అభివృద్ధి పనులు ఓట్లను రాబట్టాయి. ముఖ్యంగా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన క్రింద 1.4 కోట్ల సహాయక బృందాల మహిళలకు 10,000 రూపాయల నగదు బదిలీ కీలకంగా పనిచేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్తో పాటు మోదీ గ్యారంటీ అన్న హామీలు బీజేపీపై ఓటర్ల వర్షం కురిపించాయి. అంతేకాదు ఓట్లు రాబట్టుకునే క్రమంలో బీజేపీ పక్కా వ్యూహంతో పనిచేసింది. పట్టణాలు, మధ్యతరగతి యువ ఓటర్ల మీద దృష్టి పెట్టి భారీగా ఓటు శాతం సాధించింది. ఆర్ఎస్ఎస్తో పాటు బీజేపీ క్యాడర్ గ్రామస్థాయి వరకు గడప గడపకు వెళ్లాయి. ప్రతి పోలింగ్ బూత్కు 12 మందితో బృందాన్ని ఏర్పాటు చేసి
ఓట్లను గుర్తించడం, పోలింగ్ రోజు ఓట్లు వేసేలా చేయడంలో కీలక పాత్ర పోషించేలా చేశారు. దీంతో మహిళలు, యువత పెద్ద ఎత్తున బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. బీజేపీ ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించింది. బీజేపీకి స్థానికంగా బలమైన ముఖం లేని రాష్ట్రాల్లో కూడా మోదీ ఆకర్షణ సాటిలేనిదని బీహార్ ఫలితాలు పునరుద్ఘాటిస్తున్నాయి. సంక్షేమ రాజకీయాలకు బలమైన నాయకత్వం కలిపి మోదీ ఇమేజ్కు తిరుగులేదని మరోసారి చాటి చెప్పాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బీహార్లో ఘోర పరాజయంపై ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ స్పందించింది. ట్విట్టర్ వేదికగా తేజస్వి యాదవ్ పేరుతో పార్టీ సోషల్ మీడియా అధికారిక పేజ్ ఓ ట్వీట్ చేసింది. అందులో ప్రజాసేవ అనేది అంతంలేని ప్రయాణమని పేర్కొంది. ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు సహజమని తెలిపింది. విజయం దక్కిందని అహంకారం, ఓటమి పాలయ్యామని కుంగిపోమని పేర్కొంది. రాష్ట్రీయ జనతాదళ్ పేదల పార్టీ అని అధికారంలో ఉన్నా లేకపోయినా పేదల మధ్య వారి గొంతును ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 202 సీట్లతో ఘన విజయం సాధించింది. కాగా ప్రతిపక్షంలోని మహాగఠ్ బంధన్ కూటమిలోని ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 25 సీట్లు మాత్రమే గెలిచింది. మొత్తంగా మహాగఠ్ బంధన్ కూటమి 34 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. బీహార్ ఫలితాలను సమీక్షిస్తున్నామని, ఓటమి కారణాలపై చర్చిస్తున్నామని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. బీహార్ ఫలితాలు నమ్మశక్యంగా లేవని అన్నారు. ఫలితాల డేటాను విశ్లేషిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు. ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. Because 90% plus strike rate for a political party, which is not happened in Indian history. Because that 90% strike rate happened there, and we are doing a thorough analysis. We are collecting the data. We are doing a thorough analysis. Within 1 or 2 weeks, we will come with the concrete proofs. Because the process of electioneering is completely questionable. This is not, continuously we are talking about this process of electioneering. Election Commission is totally one-sided. Whatever they are doing, there is no transparency at all. This process is questionable. Anyway, we are going to collect the data from everywhere and entire Bihar. Then we will come with the facts. That's all. ప్రధానమంత్రి నర్మదా జిల్లాలోని దేవ్మొగర ఆలయానికి వెళ్లి ఆ ప్రాంతంలోని గిరిజన వర్గాలు అత్యంత గౌరవించే దేవతలకు ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ధర్తీ అబాలో భాగంగా బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేడియాపడా పట్టణంలో 9,700 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, వేలాది సంవత్సరాలుగా భారతదేశ చైతన్యంలో గిరిజన ఆత్మగౌరవం అంతర్భాగంగా ఉందని అన్నారు. దేశ గౌరవం, ఆత్మగౌరవం, స్వయం పాలన అనే ప్రశ్న తలెత్తినప్పుడల్లా గిరిజన సమాజం ముందు వరుసలో ఉందన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో గిరిజన సమాజం అందించిన సహకారాన్ని దేశం మరచిపోదని అన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడానికి ఎన్డీఏ కృషి చేస్తోందని అన్నారు. साथियों, आदिवासियों में भी जो सबसे पिछड़े आदिवासी हैं, हमारी सरकार उन्हें विशेष प्राथमिकता दे रही है. जिन क्षेत्रों में आजादी के इतने दशक बाद भी जहां न बिजली थी, न पानी पहुंचाने की व्यवस्था थी, न सड़क थी, न अस्पताल की सुविधा थी, इन इलाकों के विकास का विशेष अभियान चलाने के लिए हमने झारखंड के खूंटी से पीएम जनमन योजना शुरू की थी. भगवान बिरसा मुंडा के गांव में गया था. उस मिट्टी को माथे पर चढ़ा करके मैंने आदिवासियों के कल्याण के संकल्प लेकर के निकला हुआ इंसान हूं. और देश का मैं पहला प्रधानमंत्री था जो भगवान बिरसा मुंडा के घर गया था. और आज भी भगवान बिरसा मुंडा के परिवारजनों के साथ मेरा उतना ही गहरा नाता रहा है. 10 ఏళ్ల క్రితం ఆదివాసీ అంటే దారిద్ర్యం, దూర పల్లెలు, నీళ్ల కోసం మైళ్లు నడిచే తల్లులు, అవకాశాల కోసం అడవులు వదిలి వెళ్లే యువత, ఇలాంటి చిత్రాలు మాత్రమే కనిపించేవి. కానీ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ కథ మారిపోయింది. నిర్లక్ష్యం నుంచి దేశ నిర్మాణంలో భాగస్వాములుగా ఆదివాసీ సమాజం మారిపోయింది.
ఆదివాసీ అభివృద్ధి ఇప్పుడు నినాదం కాదు, ఉద్యమం. వివరాలు ఈ కథనంలో చూద్దాం. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పుడు ఆదివాసీ అభివృద్ధికి ఒక్క మంత్రిత్వ శాఖ మాత్రమే ఉండేది. ఇప్పుడు 42 మంత్రిత్వ శాఖలు ఆదివాసీ సంక్షేమంలో భాగమవుతున్నాయి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఖర్చు 5 పెరిగింది. 2014లో 24,000 కోట్ల నుంచి 2024-25లో 1,25,000 కోట్లకు చేరింది. ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ బడ్జెట్ 3 విద్య, ఆరోగ్యం, ఉపాధి, నైపుణ్యాలు, పారిశుద్ధ్యం 200కు పైగా పథకాలు అమలవుతున్నాయి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ క్రింద 25 లక్షల భూమి హక్కు పత్రాలు, PMAY 2.0 క్రింద 1,11,000 ఇళ్లు మంజూరయ్యాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆదివాసీ అభివృద్ధి ఇప్పుడు దేశ ప్రధాన ఎజెండా అయ్యింది. PM జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ PM జుగా కొత్త యుగం మొదలుపెట్టింది. 79,156 కోట్లతో 17 మంత్రిత్వ శాఖలు కలిసి 63,843 ఆదివాసీ గ్రామాలు, 112 ఆకాంక్ష జిల్లాల్లో 2029 నాటికి అభివృద్ధి సాధించే లక్ష్యంగా కేంద్రం కృషి చేస్తోంది. ఒక్క సంవత్సరంలోనే 4 లక్షల పక్కా ఇళ్లు, 700 హాస్టళ్లు, 70 మొబైల్ మెడికల్ యూనిట్లు, 26,500 గ్రామాలకు త్రాగునీరు, 8,600 ఇళ్లకు విద్యుత్, 2,200 గ్రామాలకు మొబైల్ నెట్వర్క్, 280 అంగన్వాడీ కేంద్రాలు. ఆదివాసీ ప్రాంతాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. PM జన్మన్ పథకంతో ఆదివాసీ అభివృద్ధికి 24,104 కోట్లతో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతోంది. 90,000 పక్కా ఇళ్లు, 92,000 ఇళ్లకు విద్యుత్, 700 మొబైల్ మెడికల్ యూనిట్లు, 6,700 గ్రామాలకు త్రాగునీరు, 1000 అంగన్వాడీ కేంద్రాలు. అత్యంత దూర ప్రాంతాలు కూడా అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. డీనోటిఫైడ్, నామాడిక్, సెమీ నామాడిక్ తెగల కోసం 2019లో SEED పథకం మొదలైంది. 53 కోట్ల విడుదలతో 53,000 మంది లబ్ధి పొందారు. 46,000 మందికి ఉపాధి, 551 మందికి ఉచిత కోచింగ్, 7,000 మందికి ఆరోగ్య బీమా కల్పించారు. ఇక విద్యారంగంలోనూ సమూల మార్పులు తీసుకువచ్చారు. 2013-14లో 119 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, 34,000 విద్యార్థులు మాత్రమే ఉండేవారు. కేంద్రంలోకి మోదీ అధికారంలోకి వచ్చాక 479 స్కూల్స్, 1.38 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 10 ఏళ్లలో 22,000 కోట్ల స్కాలర్షిప్లు అందించారు. ప్రతి సంవత్సరం 30 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ పొందుతున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆరోగ్య రంగంలో కూడా మార్పులు వచ్చాయి. 2014లో ఆరోగ్య కేంద్రాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు కొండ ప్రాంతాల్లో సబ్ హెల్త్ సెంటర్ 3,000 మందికి, PHC 20,000 మందికి, CHC 80,000 మందికి సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ క్రింద 6.47 కోట్ల స్క్రీనింగ్లు నిర్వహించారు. స్వాస్థ్య నారీ సశక్త పరివార్ అభియాన్ క్రింద 9.94 లక్షల బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లు, 1.25 లక్షల వైటల్ చెక్లు నిర్వహించి ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. మరోవైపు ఉపాధి రంగంలోనూ విశేష అభివృద్ధి జరిగింది. 4,550 వంధన్ వికాస్ కేంద్రాలతో 12.8 లక్షల మంది లబ్ధి పొందారు. ధర్తీ అబా ట్రైప్రెన్యూర్ ఇనిషియేటివ్ క్రింద 50 కోట్ల ఇన్నోవేషన్ ఫండ్, IIT, IIMల మెంటర్షిప్, సిక్కిం ఎకో టూరిజం నుంచి నాగాలాండ్ ఆర్గానిక్ వెల్నెస్ బ్రాండ్ల వరకు ఆదివాసీ స్టార్టప్లు రాణిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆదివాసీ సమాజం నిర్లక్ష్యం నుంచి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం వరకు చేరింది. గ్రామీణ స్థాయిలో వికసిత్ భారత్ కళ నిజమవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ, నవీన్ యాదవ్ను అభినందించిన రాహుల్ గాంధీ. ఇవాళ్టితో ముగిసిన 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ. ఇప్పటి వరకు 2 విడతల్లో ఎమ్మెల్యేల విచారణ పూర్తి. స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉన్న మరో 2 ఎమ్మెల్యేలు. నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వికటించిన వైద్యం, 17 మంది చిన్నారులకు అస్వస్థత. బీఆర్ఎస్ కార్యకర్తపై దాడిని ఖండించిన కె తారక రామారావు, దాడికి హస్తం పార్టీ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్. గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, గిరిజన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి ఎన్డీఏ కృషి చేస్తుందని వెల్లడి.
ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం. బీహార్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషిస్తున్నామన్న కేసీ వేణుగోపాల్. ఎన్నికల కమిషన్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శ. రెండో రోజు ముగిసిన భారత్ సౌత్ ఆఫ్రికా తొలి టెస్ట్ మ్యాచ్. అదరగొడుతున్న భారత బౌలర్లు. ఇవాళ ఒక్కరోజే 16 వికెట్లు తీసిన టీమిండియా ఈ రోజు ఆట ముగిసే సమయానికి 63 పరుగుల ఆధిక్యంలో దక్షిణాఫ్రికా. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.